సకల సూత్రాల సమ్మేటి గంగరా, 12 రాష్ట్రాల పారేటి గంగరా, 9 రాష్ట్రాలతో ఒకటి గంగరా, భూమి కన్నా ముందు పుట్టిన భూదేవిని నేనే, మూడు లోకాల కన్నా ముందు పుట్టిన వెమ్లవాడల సగం పార్వతిని నేనే, కీర్తి జోగమ్మను నేనే, కీర్తి బాలమ్మను నేనే, కీర్తి పోచమ్మను నేనే, ఆ లక్ష్మిని నేనే, భూలక్ష్మిని నేనే, వరలక్ష్మిని నేనేరా, ఉజ్జయిని మహంకాళిని నేనే, పెద్దవాడ బదులు దుర్గమ్మను నేనే, చదువులో చెప్పే సరస్వతి దేవుని నేనే, శాంతించు తల్లి, శాంతించు తల్లి. మాకు ఈ బోనాలు ఎవరు చేయాలి తల్లి? మా భక్తులకు చాలా మందికి అనుమానం ఉంది. ఈ బోనాలు ఎవరు చేయాలి తల్లి? ఒకసారి మా భక్తులకు తెలియజేస్తారా? బోనాలు ఏ బోనమైనా కావాలి, మామూలు బోనమైన, మట్టి బోనమైన, శాఖ బోనమైన పర్వాలేదు, ఎవరు ఎత్తుకొచ్చినా గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదరా. వీళ్ళు వాళ్ళు చెయ్యాలని సందేహాలు పెట్టుకోకండి నాయనా. నా వద్దకు వచ్చిన వాళ్ళలో బాలులు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా స్వీకరిస్తానురా. చాలా సంతోషం తల్లి. బోనాలు ఎవరు చేయాలో మాకు ఇన్ని రోజులు తెలియలేదు తల్లి. ఇక నుండి అందరం చేస్తాం తల్లి. అలాగే మా మనసులో ఇంకొక ప్రశ్న ఉంది తల్లి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది తల్లి? అసలు మాకు ఇప్పుడు ఈ టైంలో వర్షాలు వస్తలేవు, జాబులు వస్తలేవు, విపరీతమైన కరువు కాటకాలు ఉన్నాయి తల్లి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది తల్లి? మాకు దయచేసి చెప్పండి. కావాల్సినన్ని వర్షాలుంటాయి, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి, ఎటువంటి లోటు లేదు మీకు. మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి బాలక. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి బాలక. నన్ను నమ్మే వారికి తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి నేను ఉన్నాను నాయన. వర్షాలు మీకు కోరినన్ని వస్తాయి, ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి కోరకండి నాయన. నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుండా ఎట్లా బాలక? మేము కాపాడేది నేనే కదరా. ఎటు తిరిగినా మీకు మాత్రం కష్టం లేకుండా ఉండేలా చూస్తాను బాలక. ఆ మాత్రం కూడా కష్టపడాలి కదరా మీరు. నా వద్దకు రావాలంటే మీరు సంతోషంగా ఉండండి నాయన. మీరు సంతోషంగా పలహారాలు తెచ్చినా, పండ్లు తెచ్చినా, శాఖ తెచ్చినా, ఏమి తెచ్చినా ఆనందంగా అందుకుంటాను బాలక. మీరు పిల్ల జల్లని కొట్టుకోదని ఆపద రాకుండా చూసుకునే భారం నాదిరా. తల్లి దండాలు.
రాబోయే రోజుల్లో ఏం జరిగిందో మా మనుష్య జాతికి తెలియజేయడం జరిగింది తల్లి మీరు. అలాగే మన అక్షర స్కూల్లో ఈ సంవత్సరము 10వ తరగతి విద్యార్థుల గురించి ఒక ప్రశ్న తల్లి. మరి మన అక్షర స్కూల్లో ఉన్న 10వ తరగతి విద్యార్థులు ఎలా చదువుతారు తల్లి? మరి ఉత్తీర్ణత శాతం పర్సెంటేజ్ ఏ విధంగా వస్తుంది తల్లి? మా విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేలాగా మీ దీవెనలు ఉండాలి తల్లి. మరి ఏ విధంగా ఉంటాయో మాకు మా 10వ తరగతి విద్యార్థులకు, అలాగే మా అక్షర స్కూల్ విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులందరికీ, మా తల్లిదండ్రులందరికీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్తారా తల్లి? ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలు బాగా వస్తాయి. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు చాలా చురుకు వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు మీ పాఠశాల పేరు ఖచ్చితంగా నిలబెడతారురా. వంద శాతం ఫలితాలతో మీ విద్యార్థులు ఉండబోతున్నారు బాలక. నేను చెప్పినట్టుగానే గత ఏడాది ఫలితాలు 100% వచ్చాయి కదరా బాలక. ఈ ఏడాది కూడా నా ఆశీస్సులు మీకు తప్పక ఉంటాయి బాలక. శాంతి తల్లి, శాంతించండి తల్లి. మన బడి గురించి మరియు మా యాజమాన్య మిత్రుల గురించి కొంచెం చెప్తారా తల్లి? మాకు సాలరీలు పెంచాలి, బాగా ఫుల్ స్ట్రెంత్ రావాలి. ఒకసారి మరి పెంచుతారా? మంచి స్ట్రెంత్ వస్తుందా? ఒకసారి చెప్తారా తల్లి? మన చదువుల పడి అక్షరాపడి ఆచిరెడ్డి, అనంతరెడ్డి, రమేష్ గురువులు ఉండే గుడి మన అక్షరాపడి విద్యాదానాన్ని వెతకాలే. మీకు మా ఆశీస్సులు